హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ సుధాస్ లైఫ్. ఈ వీడియోలో ఒక మంచి ఇన్ఫర్మేషన్ వీడియో అయితే తీసుకొని వచ్చాను. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఫస్ట్ ఈ వీడియో వచ్చేసి పోలిపాడ్యమి వీడియో అండి. సో పోలిపాడ్యమి అనేది కార్తీక మాసం చివరి రోజున పోలిపాడ్యమి అంటారు. సో ఈ పోలిపాడ్యమి 2025 నవంబర్ ఏ తేదీన వచ్చింది, అలాగే దీనికి కథ, ఎన్ని దీపాలు వెలిగించాలి, ఈరోజు మాంసాహారం తినొచ్చా తినకూడదా అనే కొన్ని డౌట్స్ అన్నీ కూడా ఈ వీడియోలో క్లారిటీ చేస్తాను. సో నచ్చితే కనుక మీరు నా ఛానల్ని ఫాలో అవ్వండి. పోలిపాడ్యమి అంటే ఏమిటి, అసలు ఎందుకు జరుపుకోవాలి అంటే, పోలిపాడ్యమి అంటే కార్తీక మాసం చివరి రోజున పోలిపాడ్యమి అంటారు. సో ఈ పోలిపాడ్యమి అనేది ఈ నెల రోజులు గనక మనం కుదరక దీపం పెట్టలేని వాళ్ళు ఈ ఒక్కరోజు 31 ఒత్తులు వెలిగించేసి దీపారాధన చేసి ఈ నెల మొత్తం చేసినటువంటి పుణ్యం వస్తుంది. పాడ్యమి రోజు ఎన్ని ఒత్తులు వెలిగించాలి అంటే కనుక నెల రోజులకి 31 దీపాలు, అలాగే ఒక 2 దీపాలు గంగాదేవికి, 2 దీపాలు విఘ్నేశ్వరుడికి కలిపి 35 ఒత్తులు వెలిగించాలి. లేదు అనుకుంటే 31 ఒత్తులైనా వెలిగించుకోవచ్చు. సో ఈ 2 అనేది గంగాదేవికి, విఘ్నేశ్వరుడికి కలిపి 35 ఒత్తులు వెలిగిస్తారు. సో ఈ దీపాన్ని ఎప్పుడు వెలిగించాలి, మనం సూర్యోదయానికి ముందే ఈ దీపాన్ని వెలిగించాలి. సాయంకాలం పూట ఈ దీపాన్ని వెలిగించకూడదండి. పోలి దీపాన్ని ఎప్పుడు కూడా మనం ఉదయాన్ని మాత్రమే వెలిగించి పోలి దీపాన్ని పంపాలి. సో ఈ పోలి దీపాన్ని సూర్యోదయానికంటే ముందుగానే తులసి కోట ముందు కానీ, లేదా చుక్కలు కనిపిస్తున్నట్టు మన గుమ్మం ముందు కానీ, లేదు దేవుడి దగ్గరైనా సరే మీరు ఈ దీపాన్ని వెలిగించుకోవచ్చు. పల్లెటూరులో అయితే మనం సాధారణంగా ఈ దీపాన్ని చెరువుల దగ్గర కానీ, బావుల దగ్గర కానీ ఈ దీపం పెట్టి దీపాన్ని వదిలేసి వస్తాము. సిటీల్లో అలాంటివి ఏమీ ఉండవు కాబట్టి మనం ఇంటి ముందే ఒక బేషన్ తీసుకొని దానిలోనికి వాటర్ నింపుకొని, ముందు ఆ బేషన్ మొత్తానికి శుభ్రంగా బొట్లు పెట్టేసేసుకొని వాటర్ యాడ్ చేసుకొని, ఆ వాటర్లోనికి పసుపు, కుంకుమ, అక్షింతలు, అలాగే గంధము, పువ్వులు వేసుకొని గంగాజలంగా భావించుకొని ఆ దానిలోనే మనం ఈ పోలి దీపాన్ని వదలాలి. సో పోలి దీపాన్ని వదిలేటప్పుడు మనం ఫస్ట్ ఏ పూజ చేసినా కానీ గౌరీదేవిని చేసుకోవాలి. అలాగే ఈరోజు కూడా గౌరీదేవిని చేసుకొని గౌరీదేవికి పసుపు కుంకుమ బొట్లు పెట్టుకొని పువ్వులతో అలంకరణ చేసుకోవాలి. అలాగే పసుపు కుంకుమ అక్షింతలు అక్కడ గౌరీదేవి దగ్గర వేసుకొని ప్రసాదంగా ఫ్రూట్స్ ఏవైనా, లేదు అంటే ఒక చిన్న బెల్లం ముక్కైనా పెట్టుకొని ఆ గౌరీదేవికి ప్రసాదంగా సమర్పించుకోవాలి. మీకు గనక వీలైనట్లయితే మనం ఈ నెల రోజులు చేసుకున్నాం కాబట్టి పూజని మనం ఒక 2-3 గిద్దలు పొంగలి చేసుకొని గనక మనం ప్రసాదంగా సమర్పిస్తే ఇంకా మంచిది. సో మీకు ఓపిక ఉన్న వాళ్ళు పొంగలి చేసి కూడా ప్రసాదంగా చెల్లించుకోవచ్చండి. సో తర్వాత మనం దేనిలో వదలాలి, అరటి బొత్తలు దొరికితే గనక ఓకే, పర్లేదు. అరటి బొత్తలు దొరకని వాళ్ళు కానీ ఎటువంటి ప్లాస్టిక్ మాత్రం యూజ్ చేయకండి. సో ఇటువంటి ఒక కొబ్బరి చిప్పని, అలాగే ఇంకొక మన ఇంట్లో ఉండేటటువంటి వేరే దానితో కూడా మీకు చేసి చూపిస్తాను. సో ముందు కొబ్బరి చిప్పని క్లీన్ చేసుకొని దానిలోనికి కొబ్బరి చిప్పకు చుట్టూ పసుపు కుంకుమ బొట్లు పెట్టుకొని, మనం ముందుగా నానేసినటువంటి గుబ్బ ఒత్తులు అంటారు కదా, సో మనం ఎన్నైతే ఒత్తులు వేస్తామో అన్ని ఒత్తులు ముందుగా నానబెట్టుకొని మనం కొబ్బరి చిప్పులో కనుక దీపాన్ని వదిలేటట్లయితే ఒత్తులన్నిటిని కలిపి ఒకటే గుబ్బు ఒత్తిగా నానబెట్టుకోవాలండి. అదే మనం అరటి దప్పలో కనుక మనం దీపాలు వెలిగించేటట్లయితే అరటి దప్పలకి 3 హోల్స్ పెట్టుకొని ఆ ఉన్నటువంటి దీపాన్ని మొత్తాన్ని 3 గుబ్బ ఒత్తులుగా డివైడ్ చేసుకొని అలా మూడిట్లో వెలిగించుకోవాలి. ఇది కొబ్బరి చిప్ప కాబట్టి ఒకటే దాంట్లో వెలిగించుకోవాలి. అలాగే ధూపం హారతి చూపించేసి మన కొబ్బరి చిప్పులో ఉన్నటువంటి దీపాన్ని ఈ గంగాజలంలో వదిలేసి నీళ్ళని ఇలా 3 సార్లు చేతితో ఓం దామోదరాయ నమః, ఓం గంగాదేవాయ నమః, ఓం విఘ్నేశ్వరాయ నమః అని చెప్పేసి 3 సార్లు చెప్పుకొని ఆ దీపాన్ని పోలి దీపాన్ని పంపించాలి. ఇది ఒక పద్ధతి. అలాగే మన కొబ్బరి చిప్పలు, అలాగే ఇంకొకటి ఏంటంటే మన దగ్గర నిమ్మకాయలు ఉంటాయి కదా, సో ఒక నిమ్మకాయని సమభాగాలుగా కట్ చేసుకొని ఆ లోపల ఉన్నటువంటి ఆ పీల్ మొత్తాన్ని తీసేసి, సో దానిని కూడా అలా వాటికి దప్పలకి 2 సైడ్ల పసుపు కుంకుమతో బొట్లు పెట్టుకొని దాంట్లో రెండు సమభాగాలు తీసుకుంటాం కాబట్టి, సో వాటిని గుబ్బవత్తులను 2 చేసుకొని సేమ్ ఇలానే నీటిలో వదిలేయాలన్నమాట ఈ దీపాలని. సో మీకు కొబ్బరి చిప్ప అవైలబుల్ ఉంటే అది వాడుకోవచ్చు. అంటే ఈ నిమ్మడప్పులతో కూడా మీ పూజని కంప్లీట్ చేసుకోవచ్చు. తర్వాత కొబ్బరికాయ కొట్టుకొని హారతి ఇచ్చుకొని దాని తర్వాత ముఖ్యంగా మన పూజ పూర్తి అవ్వాలంటే కనుక మనం పోలిపాడ్యమి కథ చెప్పుకోవాలి, లేదంటే పోలిపాడ్యమి కథనైనా వినాలి. అప్పుడే మన పూజ అనేది పూర్తిగా కంప్లీట్ అవుతుందండి. సో పోలిపాడ్యమి కథ అనేది చాలా సింపుల్గా చెప్తాను, ఎందుకంటే అందరికీ తెలిసే ఉండిద్ది. సో పోలిపాడ్యమి కథ ఏమిటి అంటే, పూర్వం రోజుల్లో పోలి అని ఒక ఇల్లాలు ఉండేది. సో కోడలనమాట, తన అత్తగారి ఇంట్లో చాలా బాధలు పడేది.
తన అత్తగారు తన కోడలిని తనకన్నా మహాభక్తురాలు అని తెలుసుకొని తను దేవునికి పూజ చేయకూడదు అని కార్తీక మాసంలో తను పొద్దున్నే పని మొత్తం తనకి పురమాయించి తను పూజ చేయకోకుండా ఉండడం కోసం ఒత్తులు గాని ఎటువంటి పూజా సామాగ్రి తనకి అందుబాటులో పెట్టకుండా తను గుడికి వెళ్ళేది. సో అయినా పోలి తన పెరటిలో ఉన్నటువంటి పత్తి చెట్టుకి తీసి ఒత్తులు చేసి మజ్జిగ కవ్వానికి ఉన్నటువంటి వెన్నపూసను తీసుకొని దీపం వెలిగించి తన అత్తవారింట్లో ఎవరికీ కనిపించకుండా ఒక మూలన పెట్టేది. సో ప్రతిరోజు కూడా తన అత్తకు తెలియకుండా ఇలానే ఎంత కష్టమైనా సరే తన పూజను నిష్కల్మషంగా పూర్తి చేసేది. సో ఈ భక్తికి మెచ్చినటువంటి విష్ణుమూర్తి వైకుంఠం నుంచి విమానాన్ని పంపించి తన పోలికి స్వర్గాన్ని ప్రసాదించాడు అనేది ఈ కథ. అంటే మనం ఎన్ని ఆటంకాలు వచ్చినా మనకి ఆడంబరంగా కాకపోయినా నిష్కల్మషంగా మనం ఒక దీపం పెట్టినా కూడా ఆ దేవుడు సంతృప్తి చెందుతాడు. సో కాబట్టి ఈరోజు కంపల్సరీ అందరూ పోలిలాగా స్వర్గానికి వెళ్ళాలి అని చెప్పేసి అందరూ కూడా ఈరోజు పోలి దీపాన్ని నీటిలో వదులుతారు. ఇది ఈ కథ యొక్క సారాంశము. 2025 కార్తీక మాసంలో పోలి పాడ్యమి నవంబర్ 21 శుక్రవారం రోజు ఉదయం పూట జరుపుకోవాలి. అలాగే ఈ మాంసాహారం తినొచ్చా తినకూడదా అంటే పాడ్యమ గడియలు అనేది శుక్రవారం ఆఫ్టర్నూన్ మధ్యాహ్నం వరకు మాత్రమే ఉన్నాయి. సో శుక్రవారం మధ్యాహ్నం నుంచి పౌర్ణమి వస్తుంది కాబట్టి సో తినాలనుకునే వాళ్ళు తినొచ్చు, లేదు అనుకుంటే ఆ రోజు నైట్ వరకు ఆగొచ్చు. థ్యాంక్ యూ.